హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామాయణ గాథ ప్రతి ఒక్కరికి తెలుసు. శ్రీ వాల్మీకి రామాయణంలో మొత్తం 6 కాండలు ఉన్నాయి. అవి వరుసగా బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అని మనకు తెలుసు. కానీ ఉత్తర రామాయణం పేరుతో 7వ కాండ కూడా ఉందని, దానినే ఉత్తరకాండ అని అంటారని మనకు ప్రాచీన గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఈ ఉత్తరకాండలో శ్రీరామ పట్టాభిషేకం అనంతరం రామరాజ్యం, సీతమ్మ వారి వనవాసం గురించి, లవకుశుల జననం గురించి, సీతమ్మ వారు భూదేవిలో ఐక్యమైన ఘట్టం గురించి వివరంగా ఉంది. ప్రకారంగా సీతాదేవి భూమిలో చేరి తన అవతారం చాలించిన ప్రదేశం ఉత్తరప్రదేశ్లోని సీతా సమహిత స్థల్ అని అంటాం. ఈ వీడియోలో సీతమ్మ వారు తన అవతారాన్ని చాలించిన ప్రదేశం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెబుతాను. సీతా సమహిత స్థల్ ని సీతామడి అని కూడా అంటారు. ముందుగా సీతామడి ఎక్కడుందో తెలుసుకుందాం. ఇది ఉత్తరప్రదేశ్ లోని బాదోహి జిల్లాలో ప్రయాగ్రాజ్ కాశీ వెళ్లే మధ్యలో ఉంటుంది. వాల్మీకి రామాయణం ప్రకారం రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషక్తుడవుతాడు. కొంతకాలం సీతారాముల అన్యోన్య దాంపత్యం కొనసాగుతుంది. అటు తరువాత లోకాపవాదు కారణంగా శ్రీరాముడు నిండు గర్భిణి అయిన సీతాదేవిని అడవికి పంపుతాడు. అప్పుడు తల్లి సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆశ్రయం పొంది లవకుశులకు జన్మనిస్తుంది. కొంతకాలం తర్వాత మహర్షుల ఆదేశం మేరకు రాముడు నైమిషారణ్యం ప్రాంతంలో అశ్వమేధ యాగాన్ని నిర్వహిస్తాడు. ఆ యాగశ్వాన్ని వాల్మీకి ఆశ్రమంలో ఉన్న లవకుశులు బంధిస్తారు. స్వయంగా శ్రీరాముడే ఆ యాగ అశ్వాన్ని విడిపించడానికి ఈ ప్రాంతానికి చేరుకుంటాడు. అప్పుడు ఆ లవకుశులను తన కుమారులుగా గుర్తించిన శ్రీరాముడు బిడ్డలతో సహా సీతాదేవిని సగర్వంగా తిరిగి అయోధ్యకు ఆహ్వానిస్తాడు. కానీ సీతాదేవి రాముడికి తన బిడ్డలను అప్పగించి తన బాధ్యత పూర్తయినట్లుగా భావించి తన తల్లి అయిన భూమాతను వేడుకొని భూమాతతో లీనమవుతుంది. సీతాదేవి భూమిలో కలిసిన పవిత్ర స్థలం ఈ సీతామడి. నిజానికి ఇది ఆలయం కాదు, స్మారకమని చెప్పాలి. తపసా నది తీరంలో ప్రశాంతమైన వాతావరణంలో సీతాదేవి స్మారకాన్ని నిర్మించారు. ఇది కట్టక ముందు ఇక్కడ అమ్మవారి కేశపాశములు తలపించే కేశవాటికి ఒకటి ఉండేదని స్థానికులు చెబుతారు. ఇక్కడ అమ్మవారి కేశాలు కనిపిస్తాయని, ఈ ప్రాంతంలో మొలచిన గడ్డిని పశువులు సైతం తినవని చెప్తారు. ఈ గుడిని కట్టినా కూడా ఈ కేశవాటికను చెక్కు చెదరకుండా అలాగే ఉంచారు. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ఒక గుహలాగా ఒక టెంపుల్ ఉంటుంది. ఇందులో సీతాదేవి అలాగే శివుణ్ణి చూడొచ్చు. ఇది చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ నుండి కొంత ముందుకు వెళితే సీతామడి ఉంది. ఇది 2 అంతస్తులుగా ఉంటుంది. పైన అంతస్తులో సీతాదేవి విగ్రహం ఉంటుంది. కింద అంతస్తులో అమ్మవారు భూమిలోనికి వెళ్లిన ప్రదేశం ఉంటుంది. ఇక్కడ సీతాదేవి విగ్రహం భూమిలోనికి వెళ్తున్నట్లుగా ఉంటుంది. మనకు ఇక్కడే గోడకు ఒక ఫ్రేమ్ లో ఒక ఫోటో కనిపిస్తుంది. అది ఈ టెంపుల్ కట్టక ముందు ఎలా ఉందో ఆ ఫోటో అంట. ఇక్కడ నుండి మనం లవకుశులకు ఒక ఆలయం ఉంది, అక్కడికి వెళ్దాం రండి. ఈ ఆలయం గంగా నదికి దగ్గరలోనే ఉంటుంది. ఈ ఆలయం చూడడానికి చిన్నగా ఉన్న చాలా బాగుంటుంది. ఈ ఆలయంలో లవకుశలు అలాగే వాల్మీకిని చూడొచ్చు. ఇక్కడ నుండి మనం హనుమాన్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్దాం. హనుమాన్ స్టాచ్యూ కింద ఒక చిన్న గుడి ఉంది. ఈ ఆలయం లోపల శివుని విగ్రహం అలాగే రామాయణంలోని కొన్ని ఘట్టాలను అలా ఫోటో రూపంలో ఉంచారు. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. బట్ నేను వీడియో తీయలేకపోయాను. ఇంతటితో సీతామడి వీడియో అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.